మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామెరా. ఇందిరా పార్క్ దగ్గర విద్యార్థి లోకం రణగర్జన చేసింది. ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరంటూ విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్పీ సమరభేరి మోగించింది. బీఆర్ఎస్పీ చేపట్టిన పోరుబాట సాధారణ కార్యక్రమం కాదు, ప్రశ్నించే హక్కులను చాటిన విద్యార్థి ఆత్మగౌరవ సమరం. యువత మౌనమైతే భవిష్యత్తు బందీ అవుతుందని, యువత గర్జిస్తే మార్పు సాధ్యమవుతుందన్న సందేశంతో ఉద్యమ జెండా మరోసారి రెపరెపలాడింది. వందలాది మంది విద్యార్థుల నినాదాలతో ఇందిరా పార్క్ ప్రాంతం హోరెత్తింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీపై పోరాడుతుంటే కాంగ్రెస్కు ఏం అడ్డమొచ్చిందని కేటీఆర్ నిలదీశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాడుతుంటే నల్లమల్ల పిల్లి కొడంగల్లో దాక్కుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఏమైనా సోయిందా, రోషం లేదా అని నిలదీశారు. దేశమంతా మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్, కేటీఆర్ అంటూ భజన చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీట్ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జెన్జీలు జంతర్ మంతర్లో కదం తొక్కారన్నారు కేటీఆర్. రాజకీయ ప్రయోజనం లేకుండా విద్యార్థులు పోరాడుతుంటే పోలీసులు విరుచుకుపడ్డారని మండిపడ్డారు. విద్యార్థులపై జరిగిన దాడిని చూసి మనసు చలించిపోయి విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నామన్నారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలపకపోతే రాజకీయాల్లో ఉండి దండగన్నారు కేటీఆర్. లక్షలాది మంది విద్యార్థుల కష్టానికి విలువ లేకుండా చేశారని కేంద్రంపై మండిపడ్డారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీశాయని అన్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబర్పేట ఆలీకేఫ్ నుంచి ఇందిరా పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ క్యాంపస్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంతర్ మంతర్లో యువతపై లాఠీ చార్జ్ను తీవ్రంగా ఖండించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని నల్సార్ విద్యార్థులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ నిరసనగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన గేట్ ముందు కేయూ రీసెర్చ్ స్కాలర్స్ నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తారు. భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా మందమరిలో బీఆర్ఎస్ నేతలు నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు. గజ్వేల్ పట్టణ సమస్యలను స్థానిక మున్సిపాలిటీ పాలకవర్గం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. గత 2.5 ఏళ్లుగా గజ్వేల్ టౌన్లో కోటమైసమ్మ, క్యాసారం రోడ్డు, రింగ్ రోడ్డు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని వివరించారు. ఈ సందర్భంగా పట్టణంలో సమస్యలు తదితర అంశాల మీద కేసీఆర్ చర్చించారు. భవిష్యత్తులో గజ్వేల్ పట్టణ అభివృద్ధి తిరిగి పట్టాల మీదకి ఎక్కుతాదని వారికి కేసీఆర్ భరోసా ఇచ్చారు. సాగు, తాగునీటితో పాటు విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ పాలనలో ప్రతిరోజు రైతులకు అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని సోలపేట విద్యుత్ సబ్ స్టేషన్ను హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీతతో కలిసి సబ్ స్టేషన్ను సందర్శించారు. విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సబ్ స్టేషన్ లాగ్ బుక్ను చెక్ చేసి రైతులకు రోజుకు 12 గంటల కరెంటు మాత్రమే సప్లై చేస్తున్నారని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడడంపై ధర్మాసనం ఫైర్ అయింది.
సికింద్రాబాద్ లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హైడ్రా తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతో కలిపి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బర్త్డే సందర్భంగా ఇవాళ కేటీఆర్ ఎర్రబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపి నూరేళ్లు వర్తిల్లాలని కేసీఆర్ దంపతులు దీవించారు. అనంతరం కేటీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఒక మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్క నాటి ఫౌండేషన్ కార్యక్రమాలకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలమ, కుమారుడు హిమాంశు, కుమార్తె రియాన్షితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన సోదరుడు కేటీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్తో తన చిన్ననాటి ఫోటో పంచుకున్నారు. ప్రతి కార్యంలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానన్న హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్నయ్య అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ను ఓ ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్దేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నతంగా అభివృద్ధి చేసింది కూడా కేటీఆర్ఏనని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మాజీ మంత్రి మహమూద్ అలీ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, మైనారిటీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ, పారిశ్రామిక ప్రగతిలో కేటీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుషుతో ఉండాలని ఆకాంక్షించారు. చేవెళ్ల పట్టణంలోని శంకర్పల్లి చౌరస్తాలో మండల అధ్యక్షుడు పెద్దొల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో బొగ్గు గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. RG1 CHP ఆభరణంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పార్టీ శ్రేణులు ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించాయి. కిరాణా మర్చెంట్స్ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ బర్త్డే సందర్భంగా వాల్మీకి భవనంలో బీఆర్ఎస్ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంత నాయుడు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి కేటీఆర్కు బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు. యూత్ ఐకాన్ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కేటీఆర్ పుట్టినరోజును యువత పండుగగా చేసుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కేటీఆర్ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గోషమహల్లో విద్యార్థులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. విద్యతో పాటు ఆటల్లో కూడా విద్యార్థులు తమ ప్రతిభకు మెరుగు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ బలీయంగా ఉండేదని, ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిందని అనిల్ కుమార్ అన్నారు.
గోషమహల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేత క్రాంతి ఆధ్వర్యంలో కింగ్కోటి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పంపిణీ చేశారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా బంగ్లా వెంకటాపూర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా బంగ్లా వెంకటాపూర్కు చెందిన విద్యార్థిని శ్రీచకు గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అండగా నిలిచారు. బాసర IIITలో సీటు సాధించిన కాలేజీకి వెళ్లలేని స్థితిలో ఉన్న శ్రీజకు 1 సంవత్సరం ఫీజుతో పాటు కావలసిన పుస్తకాలు, దుస్తులు అందజేస్తారు. శ్రీజ చదువు పూర్తయ్యే వరకు చేయూతను అందిస్తారని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హాలియాపట్నంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి కేటీఆర్కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మిద్రెల్లి గ్రామంలో స్థానికులతో కలిసి పలు రకాల మొక్కలు నాటారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి బాబ్లీ గ్రామంలోనూ మొక్కలు నాటారు. రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం తీసుకువచ్చారని, అదే స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను అమలు చేస్తున్నామన్నారు. కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా సౌత్ ఆఫ్రికాలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్ జరిపారు. గౌంట్ అండ్ వెస్టర్న్ కేప్, బాజులా, నాటాల్ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో అనాథాశ్రమాల్లో చిన్నారులకు దుప్పట్లు, గ్రాసరీస్, ఫుడ్, శానిటైజేషన్ సామగ్రి అందించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సిడ్నీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిడ్నీ నగరంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, కేటీఆర్ నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా కెంటకీ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగు వారితో కలిసి కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించారు. బీఆర్ఎస్ యుఎస్ నాయకులు డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జర్మనీలోని హాంబర్గ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ జర్మనీ నాయకులు శ్రీనివాస్ బస్వరాజు, రాహుల్ తులా, అవినాష్ రెడ్డి, జంపన్నారెడ్డి, సాయి సూరజ్, కార్తిక్ అల్లి, రామ్ పబ్బా తదితరులు తమ అభిమాన నేత కేటీఆర్కు బర్త్డే విషెస్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగదీర్గుట్టలోని శ్రీ మాణికేశ్వర మాత వేద పాఠశాల విద్యార్థులకు పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ సాయి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలో ఆ పార్టీ యుఎస్ఏ ఆస్టిన్ టీం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వెటరన్స్ ఆఫ్ ఫారెన్ ఆర్ట్స్ సంస్థకు $700 విరాళం అందజేసింది. కేటీఆర్కు ఆస్టిన్ టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా అభిమానులు సాహసోపేతమైన ట్వీట్ చేశారు. నిఠారుగా ఉన్న ఎత్తైన రాతి పర్వతాన్ని ధైర్య సాహసాలతో అధిరోహించి శిఖరాగ్రం మీద కేటీఆర్ ఫ్లెక్సీని ఉంచారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ 50th బర్త్డేను భూమి ఆకాశాల మధ్య వినూత్నంగా నిర్వహించారు. డ్రిల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న క్రాంతి కుమార్ పనికెర తన టీంతో కలిసి కేటీఆర్ బర్త్డేను అడ్వెంచరస్గా సెలబ్రేట్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కులు చెల్లించి కేటీఆర్ పేరుపై ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయం ముందుండే
అనార్థులకు నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దండుమల్కాపూర్ ఆందోళ్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన నాయకుడు మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు యాదయ్య గౌడ్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2028లో మళ్లీ అధికారంలోకి వచ్చాక క్రీడలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు హాజరయ్యారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేలా మౌలిక సదుపాయాలు, అభివృద్ధిపై విస్తృతంగా పనిచేశామని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సొంతుంటి కుప్పట్లు తీవ్రంగా రాజుకుంటున్నాయి. మునుగోడు, తుంగతుర్తి ఎమ్మెల్యేల మధ్య ఒక రేంజ్లో వార్ నడుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామయ్యలు అన్నట్లుగా ఫైట్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. సొంత పార్టీలోనే పొంతన కుదరక కత్తులు దూసుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రిది ఒకదారి, మంత్రులు ఎమ్మెల్యేలది ఒకదారి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కాంగ్రెస్ల పంచాయతీలు చూసిన జనం వీళ్ళేం ప్రజాసేవ చేస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కోనార్క్ ఎక్స్ప్రెస్లో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఒడిశాకు చెందిన ఒక యువకుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులో 2 పోక్సో కేసులు నమోదయ్యాయి. వాల్మీకి నగర్కు చెందిన 2 మైనర్ల ప్రేమ వ్యవహారంలో ఒక బాలిక 4 నెలల గర్భవతిగా తేలింది. ఈ ఘటనపై జగన్ అనే యువకునిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో బషీరాబాద్ మండలం గొట్టిగ కలాన్ గ్రామానికి చెందిన 2 మైనర్ల వ్యవహారంలో శివకుమార్ అనే యువకునిపై కూడా పోక్సో కేసు నమోదైంది. ఈ 2 ఘటనల్లోనూ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. తిరుమలగిరిలోని మున్సిపల్ కేంద్రంలో దంపతులు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను ఒడియాల శ్రీనివాస్, జ్యోతిగా గుర్తించారు. ఈ దంపతులు కిరాణా అండ్ పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల మృతి చెందిన బొమ్మల రామారాం మండలం నాగినేనిపల్లి గ్రామశాఖ బీఆర్ఎస్ అధ్యక్షులు కట్టా సాయిరెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. సాయిరెడ్డికి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతి తెలియజేశారు. పార్టీ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని వారికి ధైర్యాన్నిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ మరో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తన వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన మొదటి వీడియోకు స్పందించి సలహాలు, సూచనలు చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. మన బంధం చాలా బలంగా ఉంటుందని అన్నారు. విలువైన సూచనలు చేసిన యువతకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమలు, రైల్వే శాఖ సహాయ మంత్రి రన్నీత్ సింగ్ బిట్టు రాజీనామా చేశారు. రన్నీత్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం పూర్తి కావడంతో రాజీనామా చేశారు. బీజేపీ ఆందోళనలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా రెండోసారి కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో భేటీ అయింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ చర్చలకు ప్రాతినిధ్యం వహించారు. నీట్ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలకు సీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ అవకతవకలపై సీజేపీ చేపట్టిన నిరసనలతో కేంద్రం దిగొచ్చింది. ఎన్టీఏ ప్రక్షాళనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 47 మందిని సర్వీసుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఎన్టీఏ ప్రక్షాళనలో ఇది తొలి అడుగుగా కేంద్రం పేర్కొంది. ఇంకా మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో పేపర్ లీక్పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ చట్టం సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పేపర్ లీక్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు వీలుగా బిల్లును ఏర్పాటు చేసినట్టు కేంద్రం చెబుతోంది.
పేపర్ లీకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించే ఛాన్స్ ఉంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం సీజేపీ చేస్తున్న పోరాటం మరింత ఉధృతమైంది. జంతర్ మంతర్కు జనం పోటెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం దత్తరిల్లుతోంది. పర్యావరణవేత్త వాంగ్ చుంగ్ 26 రోజుల దీక్ష విరమించినా తమ పోరాటం మాత్రం కొనసాగుతుందని ప్రకటించారు సీజేపీ నేతలు. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని, మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళనలు ఆగవని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమంలో అరాచక శక్తులు చేరాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ విమర్శించారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పాలనలో 18 సార్లు పేపర్లు లీకేజీలు జరిగాయని, కర్ణాటక, బెంగాల్, కేరళంలో పేపర్లు లీక్ అయితే ఎవరూ రాజీనామా చేయలేదన్నారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో దేశ వ్యతిరేక శక్తులు వచ్చి చేరాయన్నారు. పార్లమెంటు ఉభయ సభలు మళ్లీ వాయిదా పడ్డాయి. నీట్పై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేంద్ర మంత్రి పదవి నుండి ముందు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేస్తేనే సభ ముందు తాము చర్చకు సిద్ధమని విపక్షాలు అంటున్నాయి. ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టాయి. స్పీకర్ పొడియం దగ్గర నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్రను పదవి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. విద్యార్థుల సమస్యలు, పోటీ పరీక్షలలో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీల అంశాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్రం హామీతోనే నిరాహార దీక్ష విరమించినట్టు ప్రకటించారు పర్యావరణ సామాజికవేత్త సోనం వాంగ్చుక్. దీక్ష విరమణ అనంతరం సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఆయన కేంద్రం ఇచ్చిన హామీలపై క్లారిటీ ఇచ్చారు. నీట్ పేపర్ లీకులు, పరీక్షా విధానంలో జవాబుదారీతనం, పరీక్షల్లో సంస్కరణలపై పార్లమెంట్లో చర్చిస్తామని మోడీ చెప్పారన్నారు. చెలో సంసద్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు పెట్టబోమని, నీట్ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. లిఖితపూర్వక హామీ వచ్చాకే దీక్ష విరమించినట్టు వివరించారు వాంగ్చుక్. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. లీకుల తర్వాత పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం ఎన్టీఏను ఆదేశించింది. ఇక పరీక్షా వ్యవస్థలో సంస్థాగత మార్పులు తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలను అఫిడవిట్లో పొందుపరచాలని పేర్కొంది. ఇందుకోసం సోమవారం వరకు గడువు విధించింది ధర్మాసనం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న టాక్సీపై ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ప్రమాదంలో కారు పూర్తిగా నుచ్చునుచ్చైంది. కారులో ఉన్న ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అసోం పరిస్థితి చిన్నాభిన్నంగా మారింది. వరద బీభత్సంతో అతలాకుతలమవుతుంది. వర్షాలు, వరదల తాకిడికి బ్రహ్మపుత్ర నద సహా 8 నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా 52 మంది మృతి చెందగా 80 మంది గల్లంతయ్యారు. 10 జిల్లాల్లో దాదాపు 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వరద ఉధృతికి కజిరంగా జాతీయ పార్క్ తీవ్రంగా దెబ్బతింది. ఇటు అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలకు మళ్లీ షాక్ ఇచ్చారు. భారత్ సహా దాదాపు 60 దేశాలపై పన్నుల మోత మోగించారు. ఆయా దేశాల నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై, దిగుమతి సరుకులపై 10% నుండి 12.5% వరకు సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో విధించిన సుంకాల గడువు ముగుస్తుండటంతో వాటి స్థానంలో కొత్త సుంకాలను అమల్లోకి తెచ్చినట్టు వెల్లడించారు ట్రంప్. ఇక ఈ టారిఫ్స్ వెంటనే అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ పన్నులతో భారత్, చైనా, జపాన్, బ్రిటన్, EU ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడనుంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతూనే ఉంది. అమెరికా స్థావరాలు, దౌత్య కార్యాలయాలపై డ్రోన్లతో దాడులు నిర్వహిస్తోంది. ఇరాక్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అమెరికా ఇదే మొండి వైఖరి ప్రదర్శిస్తే మరిన్ని చేదు అనుభవాలు చవిచూడక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ కీలక నేతలను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్ను వదిలే ప్రసక్తి లేదని ఇరాన్ అంటుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక సైనిక స్థావరాలపై దాడులతో విరుచుకుపడింది. ఆయా స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో అనేక మంది మొసాద్ కార్యకర్తలు మరణించారనే నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా విమాన నౌకపై భారీ క్షిపణులతో డ్రోన్లతో దాడి చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. హర్మూజ్ మూసివేత, ఎర్ర సముద్రంలో హౌతీల దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటింది. ప్రస్తుతం బ్యారెల్ ధర $100.68 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు WTI క్రూడ్ ధర కూడా $91.84 వద్ద కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మరో రోజు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 331 పాయింట్ల నష్టంతో 76,059 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 102 పాయింట్లు కోల్పోయి 23,767 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.55గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $97లకు చేరింది. వారం రోజులుగా రివ్వున ఎగిసిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. వెండి ధరలు కూడా అదేవిధంగా నేలచూపులు చూశాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $1,700 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర కూడా $1,850 మేర తగ్గింది. ఇక వెండి కిలోకి $5,000 మేర తగ్గి $2,35,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.